ఉగాండా అధ్యక్షుడు ఒక కొత్త తుపాకీని చూస్తున్నారు. కాని అప్పుడు అతని ఉద్యోగి ఒక అమ్మాయిని వేధిస్తున్నాడని గమనించారు. కోపంతో అధ్యక్షుడు అతన్ని కాల్చేశారు. ఇది చూసి ఆయుధాల వ్యాపారి మైఖేల్ భయపడ్డాడు. కాని తెలివిగా, "నువ్వు కాల్చావ్, సో నువ్వే కొనాలి" అన్నారు. మైఖేల్ మాటలు విన్న అధ్యక్షుడు గట్టిగా నవ్వాడు. కాని వెంటనే అతనికి పెద్ద ఆర్డర్ ఇచ్చారు. అతనికి దేశానికి ఆయుధాలు తేవాలని చెప్పారు. తర్వాత నెలలో మైఖేల్ ఉగాండాకు ఆయుధాలతో నిండిన కొన్ని కంటైనర్లు పంపించడం ప్రారంభించారు. కాని ఇంటర్పోల్ అతని షిప్ను గమనించింది. దీన్ని తప్పించేందుకు మైఖేల్ తన ఉద్యోగులకు షిప్ పేరును మార్చమని చెప్పారు. అలాగే షిప్పై ఫ్రెంచ్ జెండా ఉంచమన్నారు. ఇంటర్పోల్ షిప్ను తనిఖీ చేయగా అందులో ఉన్న కంటైనర్లు అన్నీ బంగాళదుంపలతో నిండిపోయి ఉన్నట్టు కనిపించాయి. అసలు ఆయుధాలు బంగాళదుంపల మధ్యలో దాచబడ్డాయి. కాని ఇంటర్పోల్ వాటిని కనుగొనలేకపోయింది. అలా ఆసారి మైఖేల్ తప్పించుకున్నారు. కాని తరువాతిసారి మైఖేల్ విమానంలో ఆయుధాలు సరఫరా చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అతని విమానాన్ని చుట్టుముట్టింది. వెంటనే ల్యాండ్ చేయమని చెప్పింది. మొదట మైఖేల్ వారిని పట్టించుకోలేదు. కాని అమెరికన్ యుద్ధ విమానాలు కాల్పులు ప్రారంభించడంతో మైఖేల్ బలవంతంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. మైఖేల్ ల్యాండ్ చేసిన దేశంలో అమెరికన్ ప్రభుత్వానికి అధికారాలు లేవు. అక్కడ అనేక గుంపులు నివసించేవారు. వారిని చూసి మైఖేల్కు ఒక తెలివైన ఆలోచన వచ్చింది. ఆయుధాలు ఉచితంగా అందరికీ పంచడం ప్రారంభించారు. ఎవరికైనా ఆయుధాలు కావాలంటే ఇక్కడ తీసుకోండి అన్నారు. ఇది విని గ్రామస్తులు కొద్ది నిమిషాల్లోనే 1 బిలియన్ విలువైన ఆయుధాలను లూటీ చేశారు. అంతేకాదు, మైఖేల్ విమానం ముక్కలు కూడా విరిచేసి తీసుకుపోయారు. కొన్ని గంటల తర్వాత అక్కడ కేవలం ఖాళీ విమాన నిర్మాణమే మిగిలింది. పోలీసు వచ్చినప్పుడు ఒక్క ఆయుధం కూడా అక్కడ కనిపించలేదు.